నమస్తే శివాబి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహేశ్వరి. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. క్రీడలు ప్రోత్సహించేందుకు ముందుంటా. గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మైనింగ్ కు అనుమతులు ఇవ్వద్దు. సైదాపురం మండలం తుమ్మల తలుపురు గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జేసీ వెంకటేశ్వర్లకు విన్నవించిన గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించండి. మనుబోలు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎంఈఓలు నరేష్ కుమార్, రమేష్ కుమార్, ఎంపీడీఓ జల్జాచి, ఇతర అధికారులు. క్రీడాకారులకు చేయూత ఇవ్వడం అభినందనీయం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, నగదు సాయం అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. క్రీడలను ప్రోత్సహించేందుకు తాను ముందుంటానని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన ప్రీమియర్ క్రికెట్ లీగ్ పోటీల విజేతలకు ఆయన చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో నిర్వహించిన లయన్స్ క్లబ్ క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే సునీల్ కుమార్ చేతుల మీదుగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రీడలను ప్రోత్సహించేందుకు లయన్స్ క్లబ్ ముందుకు రావడం అభినందనీయమన్నారు. వేసవి కాలంలో క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పోటీలు నిర్వహించారని నిర్వాహకులు అభినందిస్తున్నట్లు తెలిపారు. కోట గ్రామంలో క్రీడాకారులకు అవసరమైన సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. క్రీడాకారులు క్రీడా స్ఫూర్తితో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని ఆయన వివరించారు. జరుగుతూ ఉంటాయి. జాగ్రత్తగా ఆడాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మా పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారికి, నా మిత్రుడు రాజా గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ముఖ్య రామ్ గోపాల్ గారికి, అలాగే పెద్దలు సోదరుడు శశాంక్ గారికి, అలాగే ఉదయభాస్కర్ గారికి, అలాగే ఈ యొక్క టోర్నమెంట్ జరిపినటువంటి తమ్ముడు మస్తానికి, అలాగే అందరినీ వేదిక మీదకి ఆహ్వానించి అందరినీ సమన్వయపరిచేటువంటి అల్లుడు చంద్రనీలకి అందరూ కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు. అలాగే ఇక్కడ ఏం జరిగినా, క్రికెట్ జరిగినా, ఏ ఆటలు జరిగినా ముఖ్యులు మా నాగేశ్వరరావు, తూర్పుల నాగేశ్వరరావుకి ధన్యవాదాలు. అలాగే మా మా దీపు వీళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాం. అలాగే మా సుమన్ ఆయన కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తాం. ఎందుకంటే ఏ జరిగినా వీళ్ళ టీం ఉంటుంది. ఇక్కడ ఎవరున్నా ఎవరు లేకున్నా ఈ టీము ఈ గ్రౌండ్లో ఏ ఆటలు కూడా జరిగినా వీళ్ళ దగ్గరుండి పర్యవేక్షించేటువంటి కార్యక్రమం. ఏదైనప్పటికీ ఏ రోజుల పాటు ఎండల్లో మీరు ఎట్లా అర్థం కాదు, మా వల్ల కాట్లే అదేమో సాయం దాకా ప్రోగ్రాం వచ్చినప్పటికీ ఇప్పుడు మీ మస్తానే ఆరోగ్యం బాగాలేకుండా టెస్ట్కి వెళ్ళిపోయాడు. ఇంకా మీరు పాపం ఎట్లా ఆడారో అర్థం కానటువంటి పరిస్థితి అయినప్పటికీ కష్టపడి 6 టీముల్లో నెగినందుకు కూడా మీ అందరూ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇప్పుడు ఎమ్మెల్యే క్రికెట్ టోర్నమెంట్ పెట్టడం అనేది అది మంచిదే, నేను తప్పుగా అంటలేదు. కానీ ఎన్ని రోజులు ఉంటుంది ఎమ్మెల్యే గెలిచినంత వరకు ఎమ్మెల్యే టోర్నమెంట్ నేను ఓడిపోతే మాట్లాడదు కదా ఎవరు. కాబట్టి మళ్ళీ ఏ ఎమ్మెల్యే గెలిచినా ఆ ఎమ్మెల్యే టోర్నమెంట్ జరిపే పని అయితే నాకు జరపండి, నేను ఫ్రాంక్గా చెప్తున్నా. ఎందుకంటే ఇవన్నీ శాశ్వతం కాదు, రాజకీయాలు మాకేం శాశ్వతం కాదు. ఉన్న దొరకు ఉంటుంది, తినేంత వరకు మా పని మాది. కాబట్టి నెక్స్ట్ దేవుళ్ళ మీ అందరి ఆశీర్వాదం ఉంటే. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ప్రతినిధులు, పోటీల నిర్వాహకులు పాల్గొన్నారు. మైనింగ్ కు అనుమతులిస్తే వ్యవసాయం చేసుకునేందుకు ఇబ్బందులు తప్పవని, అధికారులు అనుమతులు ఇవ్వకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. సైదాపురం మండలం
తుమ్మల తలుపూరు గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లకు వారు విన్నవించారు. సైదాపురం మండలం తుమ్మల తలుపూరు గ్రామంలో విశ్వేశ్వరరావు మైన్ అనుమతులకు సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు హాజరయ్యారు. అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో మైనింగ్ కు అనుమతులు ఇవ్వద్దంటూ స్థానికులు తలుపూరు చెర్లోపల్లి హరిజనవాడకు చెందిన ప్రజలు అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మైనింగ్ అనుమతులు ఇస్తే తమకు ఇబ్బందులు తప్పవని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానికులు మాట్లాడుతూ మైన్ నిర్వహణకు అనుమతులిస్తే వ్యవసాయానికి ఇబ్బందులు వస్తున్నాయన్నారు. గతంలో కూడా అవస్థలు పడ్డామని ఎవరూ మా గోడు పట్టించుకోలేదన్నారు. మైనింగ్ నిర్వహించేందుకు ఎవరికి ఇష్టం లేదని ప్రజలు ఇబ్బందులు గుర్తించి అనుమతులు ఇవ్వద్దని తెలిపారు. జాయింట్ కలెక్టర్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మైనింగ్ అనుమతుల విషయంలో ప్రజలు ఇచ్చిన అభిప్రాయాలను కలెక్టర్ కు విన్నవిస్తామని తెలిపారు. ప్రజాభిప్రాయ సేకరణ కోసం ఈ యొక్క కార్యక్రమం ఏర్పడడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం జరిగింది. కొంతమంది దీనికి అనుకూలంగా, కొంతమంది వ్యతిరేకంగా కూడా చెప్పడం జరిగింది. వారు ఏదైతే మనకి అభిప్రాయం చెప్పడం జరిగిందో ఆ అభిప్రాయం మొత్తాన్ని కూడా మినిట్స్ రూపంలో, అదేవిధంగా ఆడియో వీడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదిస్తాము. డిస్కషన్ అనేది ప్రభుత్వం లెవెల్లో జరుగుతుంది. ఇక్కడ మేము చేసే ఒక ఓన్లీ వాళ్ళ అభిప్రాయం తెలుసుకొని పంపడం వరకు మాత్రమే మా యొక్క పరిమితి. క్రోడీకరించి మినిట్స్ రూపంలో, అదేవిధంగా వీడియో ఆడియో రూపంలో ప్రభుత్వాన్ని నివేదిస్తాము. కాబట్టి దీని మీద డిసిషన్ అనేది ప్రభుత్వ లెవెల్లో అది జరుగుతుంది. అది దానికోసం మనం చూడాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఇక్కడైతే నిర్ణయం అనేది ఉండదు. చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఆ విషయాలు మొత్తం కూడా ఈ కార్యక్రమంలో పర్యావరణ శాఖ అశోక్ కుమార్, తహసీల్దార్ సుభద్ర తదితరులు పాల్గొన్నారు. పంచాయతీల పాలకవర్గం గడువు ముగియడంతో ప్రభుత్వం ప్రత్యేక అధికారులను ఆయా పంచాయతీలకు నియమించింది. ఈ క్రమంలో భాగంగా గూడూరు, చిలుకూరు మండలాల్లో నియమించిన ప్రత్యేక అధికారులతో ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ప్రైవేటు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. రెవెన్యూ మరియు ప్రత్యేక అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో పెంచలకోన ఆలయ కమిటీ మాజీ చైర్మన్ తానంకి నానాజీ, టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరాజు, కార్యదర్శి అమరేంద్ర, చిలుకూరు మండల అధ్యక్షుడు రాజశేఖర్ రెడ్డి, కార్యదర్శి చిరంజీవి, నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు కొండ పార్టీ అధ్యక్షులు రాజశేఖర రెడ్డి గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. సార్ ఎంఆర్ఓ గారు, సార్ స్టేజ్ ఉంది. అందరికీ నమస్కారం. పదవీకాలం పూర్తయింది. ప్రతి ఆఫీసుని గవర్నమెంట్ అన్ని పంచాయతీలకి వేసింది. మొన్నటిదాకా అధికార పార్టీ మనం ఉన్న లోకల్గా, స్థానికంగా వాళ్ళు పాలన చేస్తున్నారు. మనలందరూ కూడా చాలా పూర్తి విషయాలు అయ్యి నాయకులందరూ కూడా రేపు స్థానిక సంస్థ ఎలక్షన్ వస్తున్నాయి. మీరందరూ కూడా ఎవరు సర్పంచ్ అవుతారో, ఎవరు ఎంపీటీసీలు అవుతారో, జనాలతో బాగుంటే ఖచ్చితంగా గెలుపు మందే. జనాలతో బాగలేకపోతే అంత తేలికేం కాదు గెలుపు. అర్థం చేసుకోండి. దాని పరిచయం ఏర్పాటు చేసుకొని ఇక ఏ పని చేయాలన్నా మా నాయకులు చెప్పిందే గ్రామ. కొంతమంది అయితే తేలిగా అధికార పార్టీ ఏదంటే దానికి చేసే వ్యవహారం ఉంటుంది. కొంతమంది మాత్రం ఏదో వినామకి విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలంటూ ఎంఈఓ నరేష్ కుమార్ సూచించారు. మనబడి జ్ఞానబాట ర్యాలీని శుక్రవారం విద్యార్థులతో చేపట్టారు. స్థానిక జెడ్పీ బాలుర బాలికల ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాఠశాల నుండి వైఎస్ఆర్ సర్కిల్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జల్జాక్షి, ఎంఈఓ 2 రమేష్ కుమార్, డిప్యూటీ ఎంపీడీఓ గురవయ్య, ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి, పీడి మంజువాణి తదితరులు పాల్గొన్నారు.
తీస్తున్నారు. ఈ నెల 9 నుండి 23వ తేదీ వరకు జరిగే 8వ పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చేతుల మీదుగా గోడ పత్రికలు ఆవిష్కరించారు. 8వ పోషణ్ పక్వాడ కార్యక్రమానికి సంబంధించిన గోడ పత్రికలను ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ పోషణ పక్వాడా కార్యక్రమం పట్ల ప్రజల అవగాహన పెంపొందించాలన్నారు. గర్భవతులు, బాలింతలు బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలని సూచించారు. ఐసీడీఎస్ అధికారులు పోషణ పక్వాడా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన వివరించారు. 9 నుంచి 23 తేదీ వరకు మీరు మీ ఊళ్ళల్లో 2 సంవత్సరాలు ఉన్నటువంటి బిడ్డల విషయంలో వాళ్ళని ఏ విధంగా పెంచాలా, ఏ వస్తువులకు దూరంగా ఉంచాలా అనే పూర్తి అవగాహన ఖచ్చితంగా మీరు అక్కడ ఉన్నటువంటి బాధ్యతలకు కానీ అందరూ కూడా చెప్పాల్సినటువంటి బాధ్యత మీ అందరి మీద ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే తల్లి కన్నా ముందు తల్లులు మీరే. ఎందుకంటే చిన్న అంగన్వాడీ బడిలో చేరిన తర్వాత ఆ బిడ్డకి మీరే ఆ బిడ్డ చదువు నేర్చుకోవాలన్నా లేకపోతే వేరే దారి పోవాలన్నా మీ చేతుల్లో ఉంటుందమ్మా. మీరు చిన్నప్పటి నుండి మీ బిడ్డల కన్నా ఎక్కువగా చూస్తుంటారు అంగన్వాడీ పిల్లల్ని. ఎందుకంటే అది మీలో ఉన్నటువంటి ప్రత్యేకత. శ్రీమూర్తులు మీరు. ఎందుకంటే మిమ్మల్ని నమ్మి చిన్నపిల్లలందరినీ మీ దగ్గరికి పంపిస్తారు తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా బాగా చూసుకొని వాళ్ళ ఆరోగ్య విషయంలో ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసుకునే అవసరం కూడా ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే మీ ఐసీడీఎస్ సూరయ్య గారు చెప్పినట్టు ఈ ఫోన్లకి, టీవీలకి బిడ్డల్ని దూరంగా ఉంచాలనేటువంటి దాన్ని కూడా విరివిగా ప్రచారం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అంటే ఇప్పుడు మనం ఏదో 9 నుంచి 23 వరకు ఈ కార్యక్రమం కాబట్టి ఆ రోజే కాకుండా ఎప్పుడు కూడా నిత్యం మీతో బిడ్డల తల్లిదండ్రులు మీతో టచ్లో ఉంటారు, మీతో ఉంటారు. కాబట్టి మీరు వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా చెప్తూనే ఉండాలి. ఏదో ప్రోగ్రాం పెట్టాము, ముగించేసాము, తర్వాత మళ్ళీ దీని గురించే మాట్లాడిపోతే కూడా మనకు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అని చెప్పి మీకు తెలియజేస్తూ బిడ్డలు అందరూ కూడా బాగా పౌష్టికాహారం తినాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే జంక్ ఫుడ్కి దూరంగా కూడా ఉంచాలని చెప్పి తల్లిదండ్రులకు కూడా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా మీ అందరూ కూడా. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ అధికారులు, గర్భవతులు తదితరులు పాల్గొన్నారు. క్రీడాకారులను ప్రోత్సహించడం అభినందనీయమని సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతులను కొనియాడారు. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద క్రీడాకారులకు పౌష్టికాహారం, 2 హాకీ క్రీడాకారులకు నగదు ప్రోత్సాహం అందించారు. పట్టణంలోని ఐసీఎస్ రోడ్ లో ఉన్న డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్ ఆడిటోరియం వద్ద రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం జరిగింది. నాగిరెడ్డి చారిటబుల్ ట్రస్ట్, డాక్టర్ శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతుల ఆర్థిక సహకారంతో హాకీ నేర్చుకుంటున్న 10 మంది క్రీడాకారులకు పౌష్టికాహారం అందించారు. అలాగే బీహార్ లో జరిగిన హాకీ సబ్ జూనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ జట్టులో స్థానం సంపాదించి మంచి ప్రతిభ చూపిన 2 క్రీడాకారులకు ఒక్కొక్కరికి 10,000 రూపాయల వంతున ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించారు. ఈ సందర్భంగా సీనియర్ రొటేరియన్ ఎల్లసిరి గోపాల్ రెడ్డి తదితరులు మాట్లాడారు. క్రీడల మీద ఆసక్తితో శ్రీలక్ష్మి, పిఎం రావు దంపతులు క్రీడాకారులను ప్రోత్సహించడం సంతోషంగా ఉందని వివరించారు. చేసుకుంటా పోతే లేకుంటే గ్రౌండ్లో పిల్లలు ఎక్కడో ఆడుతూ ఉంటారు. నేను కూడా దాన్ని పోతా చూస్తూ పోతా ఉంటాను. వాళ్ళల్లో వాళ్ళకి నిజంగా కూడా వాళ్ళు అండర్ 15 అని చెప్పి వాళ్ళు బాగా ఆడాలంటే వాళ్ళకి మంచి పౌష్టికాహారం కావాలి అని చెప్పి వాళ్ళందరూ కూడా జనరల్గా బిలో ది పవర్టీ లైన్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఆటలు ఆడే వాళ్ళందరూ వాళ్ళే ఉంటారు ఎక్సెప్ట్ క్రికెట్.
క్రికెట్లో కూడా పేదవాళ్ళు వచ్చి ఆడతారు, తర్వాత ఇప్పుడు కోటీశ్వర్లు అయిపోయినారు అనుకోండి. అది గుర్తించి వాళ్ళకి అది అందిస్తున్నందుకు రోటరీ క్లబ్ ఇది మాకు పర్మనెంట్ ప్రోగ్రామ్ అయిపోయింది క్లబ్కి. మరి డాక్టర్ పిఎం రావు గారికి అలాగే పిఎం రావు గారికి ఇద్దరికి కూడా క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. చాలా సంతోషంగా ఉంటుంది. అసలు ఆశేష రెడ్డి గారు కానీ ఇంకా బతుకుంటే సాయంకాలాలు కానీ స్టేజ్ పోతే ఆయన ఎంత ఆనందపడేవాడు. దాదాపు నేను అట్లా పోతా చూస్తే కూడా ఎర్లీ మార్నింగ్ కూడా నేను 6 o'clock ఇట్లా వస్తాను ఏదో మార్కెట్ కానీ అది ఇది. ఎర్లీ మార్నింగ్ కూడా దాదాపు ఒక 200-300 మంది, ఒక 60-70 మంది వాకర్స్ ఉండేట్టున్నారు. ఎమ్మెల్యే గారు ఆ సైడ్ ఒక ఓపెన్ జిమ్ పెట్టించారు, దాన్ని కూడా మ్యాక్సిమం యూటిలైజ్ చేస్తున్నట్టున్నారు. సో గ్రౌండ్ ఈజ్ 100% అది యూటిలైజ్ అవుతూ ఉంటుంది. ఇస్తూ ఉన్నాడు ఆ పిల్లవాడు. వాళ్ళందరూ కూడా చర్చిలో నుంచి అక్కడి నుంచి కానీ తర్వాత స్కూల్ ఏందా పక్కన కాదు పక్కన ఉంది చూడు. ఎగ్జామ్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి 6th నుంచి. 16th నుంచి స్టార్ట్ అవుతుంది. చక్కగా చదువుకోముందే ఎడ్యుకేషన్ ఫస్ట్ రావాలి, తర్వాత స్పోర్ట్స్. రోటీ క్లబ్ తరఫున నాగరెడ్డి జాన్పూర్ తరఫున మీకు కంగ్రాచులేషన్ చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్. ఈరోజు ప్రతి నెల సెకండ్ వీక్ ఫ్రెండ్స్ డే మీ గిఫ్ట్లు మీకు అందుతున్నాయి. భవిష్యత్తులో కూడా మీకు ఇంకా సంపూర్ణ ఆయురారోగ్యాలతో మీరు కోరుకున్న దిశగా ఆ భగవంతుడు మీకు ఆశీస్సులతో మీరు కోరుకున్న అందించారు. గూడూరు పేరు ప్రఖ్యాతులు రావాలా మీ స్పోర్ట్స్ వల్ల. పిఎం రావు గారు, డాక్టర్ శ్రీలక్ష్మి గారు ప్రతి నెల హాకీ క్రీడాకారులకి పౌష్టికాహారం అందిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. అందులో భాగంగా ఈరోజు ఈ క్లబ్ సమావేశంలో వారి చేతుల మీదుగా హాకీ క్రీడాకారులకి పౌష్టికాహారం అందజేయడం జరుగుతూ ఉంది. నిజంగా వారికి క్రీడల మీద ఉన్నటువంటి ఆసక్తి, ఇట్లాంటి కార్యక్రమాలు ఎన్నో కూడా చేస్తున్నారు. వారికి మన క్లబ్ తరఫున మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మనీ ఉంటుంది కానీ ఇచ్చే గుణం కొందరికే ఉంటుంది. వారిలో వీరైనటువంటి మన పిఎం రావు గారు, మేడం శ్రీలక్ష్మి గారు, వీరు గతంలో కూడా యోగా చేసిన వారికి కూడా ఎంతో సేవలు అందించాలనే ఉద్దేశంతో వారికి కూడా ఒక ల్యాప్టాప్ కూడా ఉపకరించడం జరిగింది. ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయడంలో మన రోటరీ క్లబ్ ట్రస్ట్ ముందు నుండి వారికి క్లబ్కి కూడా సహాయ సహకారాలు అందించడంలో మన పిఎం రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగింది. వారికి మన క్లబ్ తరఫున హృదయపూర్వక ధన్యవాదములు. థ్యాంక్ యూ అండ్ ఈరోజు మన క్లబ్కి ఈ కార్యక్రమంలో క్లబ్ ఉపాధ్యక్షుడు సనత్ కుమార్ రెడ్డి, కార్యదర్శి రాఘవరెడ్డి, పిఎం రావు, డాక్టర్ శ్రీలక్ష్మి, వాసుగౌడ్, ధనుంజయ రెడ్డి, తాలూరు శ్రీనివాసులు, కృష్ణంరాజు, సిద్ధారెడ్డి, ఎస్ఎన్ రెడ్డి, శ్రీనివాసరాజు, హరినాథ్ రెడ్డి, పాదర్తి ప్రసాద్, కోటా కృష్ణ, ఎరమాక కృష్ణారెడ్డి, లక్ష్మీనారాయణ, నవీన్ జయకుమార్, హాకీ కోచ్ దీపక్, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. గూడూరు పట్టణంలోని డిఆర్డబ్ల్యూ కళాశాలలో కమ్యూనికేషన్ స్కిల్స్ పై అవగాహన సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న జీకే హెచ్రీస్ అడ్వైజర్ రమేష్ వెంకట్ ఉద్యోగ అవకాశాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో విద్యాసాగర్, హనుమంతరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అక్కడ చైనాలో చూస్తే విజిబిలిటీ ఇన్ యువర్ మొబైల్, వాట్ స్పీడ్ యువర్ గోయింగ్, how much is the charge. In fact, I spent about almost 3 weeks in China. మీరు EV car తీసుకోండి. Even today, if you look at the residences, the world is car, and it is world class. It was just beside a Rolls Royce and a Mercedes Benz, and their car is even better than a Mercedes Benz or a Rolls Royce in terms of technology, safety, comfort. చూడండి, మొబైల్ ఫోన్ నుంచి వాళ్ళ ఈవీ మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చారు. అలాగా 200 బ్రాండ్స్ ఉన్నాయి మన ఇండియాలో. ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ బ్రాండ్స్ ఇన్ ఆటోమొబైల్ ఆర్ కమర్షియల్ ఆర్ ప్యాసింజర్ వెహికల్స్, ఇట్ ఈస్ ఓన్లీ టాటా, హ్యుండాయ్, MG has come now, Kia is there. So very selective brands. అక్కడ 200 brands, and I also took a ride in a driverless car. This is all electric car,
this is where the world is moving to, and another few months and years, these technologies will start hitting India. It's already started. So my topic today is on EV. The market size is actually proliferated. It is grown multifold. Next. You can add it over. When it has to rain, it shines, and when it has to shine, it rains. Last week I was driving to Gudur. 3-4 days back, I was surprised that it was early morning, it started raining. Same thing in Chennai. My wife said it is so dark here, it's supposed to be summer, it's raining. So climate change is very, very profound. So that is one of the reasons why, if there is a change in the climate, the cost, everything changes. వేసవి సెలవుల్లో విద్యార్థులు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సిఐ సుబ్బారావు సూచించారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడారు. వేసవి కాలం కావడంతో ఎక్కువ మంది ఊర్లకు వెళ్తుంటారని, అలా వెళ్లేటప్పుడు తమకు సమాచారం ఇవ్వాలన్నారు. చెరువులు, గుంటల్లో పిల్లలు ఈతకు వెళ్లకుండా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఐపీఎల్ బెట్టింగ్లకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. రానున్న వేసవి కాలం గురించి దొంగతనాలు జరగటానికి మరియు సెలవులకి ఊళ్ళకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో విలువైన వస్తువులు పెట్టుకోకుండా జాగ్రత్త పాటించాలి. పిల్లలు, చిన్నపిల్లలు ఈతకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి తెలియకుండానే పాఠశాల సెలవులకు ఇచ్చినప్పుడు చెరువులు, గుంటల్లోకి ఈతకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు తగు జాగ్రత్త తీసుకోవాలి. అదేవిధంగా వరి కోత పనులన్నీ అయిపోవచ్చుని. యూత్ కాలేజీ సెలవులకి ఐపీఎల్ స్టార్ట్ అయింది. ఈ ఐపీఎల్లో ఎటువంటి బెట్టింగ్లకు పాల్పడినా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాము. ఈ విషయాల గురించి మాకు ఎవరైనా సమాచారం ఇస్తే సమాచారం ఇచ్చిన వాళ్ళ వివరాలు గోప్యంగా ఉంచుతాము. ముఖ్యంగా యువత చెడు నడతకి బలి కాకుండా ఐపీఎల్లో క్రికెట్ బెట్టింగ్లు పెట్టకుండా గంజాయి మరియు మత్తు పదార్థాలకి దూరంగా ఉంటూ డ్రైవింగ్ చేసేటప్పుడు హెల్మెట్ ధరించి సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకుండా, తాగి డ్రైవింగ్ చేయకుండా ప్రాణాలు కాపాడుకోవాలని వెంకటాచలం మండల ప్రజలకు మరియు మన రహదారి మీద ప్రయాణించినటువంటి అందరు ప్రయాణికులకు పోలీసు వారి విజ్ఞప్తి. ముఖ్యంగా దొంగతనాలు జరగడానికి ఎక్కువ ఆస్కారం ఉంది కాబట్టి సమ్మర్లో అందరూ బయట పడుకుంటుంటారు. విలువైన వస్తువుల్ని గూడూరు పట్టణంలోని సాయిరాం చార్టీస్ వృద్ధాశ్రమంలో ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మేకల రమణయ్య వర్ధంతి సందర్భంగా వారి కుమార్తె, అల్లుడు పసుపులేటి శశికళ, కృష్ణ, వారి కుటుంబ సభ్యులు యశ్వంత్ రాయల్, దేవిఘ్నారాయల్ వ్యవహరించారు. అనంతరం సంస్థ అధ్యక్షుడు కడివేటి చంద్రశేఖర్ తదితరులు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు వాకాటి రామ్మోహన్ రావు, రాము, శ్యామ్, కోట వెంకటేశ్వర్లు, వెంకట్రావు, నిర్వాహకులు కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. మా అమ్మగారు, నాన్నగారు బతుకున్నన్ని రోజులు సేవ చేసుకునే అదృష్టాన్ని భగవంతుడు నాకు ఇచ్చాడు. వాళ్ళు కాలం చేశాక కూడా వాళ్ళ పేరుతో ఈ అన్నదాన కార్యక్రమం ఈ ప్రగతి ఛానల్ ద్వారా మాకు అదృష్టాన్ని కలిగించారు. మా అన్నగారైన చంద్రన్నయ్యకి చాలా చాలా అభినందనలు. ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి మంచి పేరు ప్రఖ్యాతులు సాధించుకుంటున్నాను. ఆ భగవంతుడు ఇంకా ఇంకా మంచి పేరు ఇవ్వాలి. వృద్ధులకి ఇక్కడ మంచి భోజనాన్ని అందిస్తున్నారు. వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థం అన్నదానం చేయడం చాలా సంతోషదాయకం. నలుగురికి అన్నం పెడితే మనకు ఆ భగవంతుడి ఆశీస్సులు మెండుగా ఉంటాయని అనుకుంటాము. అదేవిధంగా మేకల రమణయ్య గారి ఆత్మ కూడా శాంతిస్తుంది. వారి దీవెనలు ఎప్పుడు పసుపులేటి శశికళ గారికి, వాళ్ళ భరతకృష్ణ గారికి, మనవడు యశ్వంత్ రాయలకి నిండుగా ఉండి, ఆ యశ్వంత్ రాయలు కూడా బాగా చదువుకొని మంచి అభివృద్ధి చెంది నలుగురికి వాళ్ళ తండ్రి గారి లాగా తల్లిలాగా నలుగురు సహాయపడేటువంటి సేవకులతో మంచి సేవా కార్యక్రమం చేయాలని ఆశిస్తున్నాం. ఒక 4 ఏళ్ళ నుంచి మన గూడూరు పట్టణానికి చెందిన ప్రముఖుడు మేకల రమణయ్య వర్ధంతి అంటే 26వ వర్ధంతి. ఈరోజు వాళ్ళ కుమార్తె అయిన పసుపులేటి
శశికళ గారు, అదేవిధంగా వాళ్ళ అల్లుడు కృష్ణ, వాళ్ళ మనవడు ఇక్కడ వచ్చి అంటే శ్రీకాళహస్తిలో నివాసం అయినా కూడా మన గూడూరు వాళ్ళ నాన్న పుట్టిన గడ్డ మీద ఇక్కడ 10 మందికి పెద్దవాళ్ళకి అందరికీ మంచి భోజనాలు పెట్టాలన్న ఒక మంచి ఉద్దేశంతో మా సిస్టర్ శశికళ గారు ఈ ఒక మంచి కార్యక్రమం వాళ్ళ నాన్న అయితేమి రేపు 19వ తేదీ వాళ్ళ అమ్మది కూడా కార్యక్రమం ఉంది. అన్ని కార్యక్రమాలు కూడా గూడూరులో మన పెద్దవాళ్ళ మధ్యలో చేసుకోవాలన్న ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి మరీ మీకోసంగా వాళ్ళు ఈ ఒక మంచి కార్యక్రమాన్ని చేస్తున్న మా శశికళకి కృష్ణకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ సైదాపురంలో కొలువైన శ్రీ బాల త్రిపుర సుందరి దేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు విరివిగా పాల్గొని రాహుకాల పూజలు చేసి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా శిరీష నాయుడు, రంగవల్లి వ్యవహరించారు. ఏకదంతాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః. యారు కూర్చున్నా వాళ్ళు ఆడే కూర్చునేస్తారమ్మా. రండి రండి, బడికి వచ్చినప్పుడు అందరిని చదువుకోవాలా, అందరు నేర్చుకోవాలా. ఏమడు అమ్మని వారాన్ని మీకు చల్లగా ఉండేటప్పుడు యారు కూర్చున్నా వాళ్ళు ఆడే కూర్చునేస్తారమ్మా. రండి రండి, బడికి వచ్చినప్పుడు అందరిని చదువుకోవాలా, అందరు నేర్చుకోవాలా. గుడికి పెళ్ళి అయితే పోతే గూడూరు పట్టణంలో శుక్రవారం నాటి బంగారం, వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 14,446 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,15,568 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోసు బంగారం ధర 1,51,100 రూపాయలుగా పలికింది. ఇక వెండి గ్రాము ధర 256 రూపాయలు 80 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. క్రీడలు ప్రోత్సహించేందుకు ముందుంటా గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో క్రికెట్ లీగ్ విజేతలకు బహుమతులు అందజేసిన అనంతరం మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. మైనింగ్ కు అనుమతులు ఇవ్వద్దు. సైదాపురం మండలం తుమ్మల తలుపురు గ్రామంలో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో జేసీ వెంకటేశ్వర్లకు విన్నవించిన గ్రామస్తులు. ప్రభుత్వ పాఠశాలల్లోనే విద్యార్థులను చేర్పించండి. మనుబోలు విద్యార్థులచే అవగాహన ర్యాలీ నిర్వహించిన ఎంఈఓలు నరేష్ కుమార్, రమేష్ కుమార్, ఎంపీడీఓ జల్జాక్షి, ఇతర అధికారులు. క్రీడాకారులకు చేయూత ఇవ్వడం అభినందనీయం. గూడూరులోని డిఎన్ఆర్ కమ్యూనిటీ హాల్లో రోటరీ వెస్ట్ క్లబ్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో క్రీడాకారులకు పౌష్టికాహారం, నగదు సాయం అందజేసిన క్లబ్ల ప్రతినిధులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాబి న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.